హలో గాయ్స్, వెల్కమ్ టు వైజాగ్ క్రేజీ క్రియేటర్స్. ఇప్పుడైతే మనమైతే ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన వైజాగ్ వైరల్ నవీన్. దట్టా ఐ థింక్ వాట్ ఇప్పుడు 2 days బ్యాకే మనకి పరిచయం అయ్యాడు సీఎంఆర్ దగ్గర. తను రమ్మన్నా సో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు మన కోసం. ఎంతో దూరం నుండి ఎప్పుడో బయలుదేరాడు పాపం. క్లైమేట్ అయితే చాలా దారుణంగా ఉంది, చాలా వర్షం పడుతుంది ఇక్కడ. అయినా మన కోసం ఇంటర్వ్యూ చేద్దామంటే అలా వచ్చాడు. ఎంతో కష్టపడి వచ్చాడు పాపం, తడిసిపోయి. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, ఆ వ్యక్తిని పిలుస్తున్నట్టు వైజాగ్ నవీన్. మన ముందుకు వచ్చేసాడు వైరల్ వైజాగ్ నవీన్. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు మన కోసం ఒక డైలాగు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ నవీన్. ఏమనండి ఫీల్ అయిపోతారు. హాయ్ గైస్ డల్లింగ్స్. ఇప్పుడైతే ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. మరి నువ్వు ఫేమస్ అవుతున్నావుగా, నీకు ఎలా అనిపిస్తుంది? ఫేమస్ అనేది చాలా మంది అవుతారు. సో చాలా మందిలో నేను ఇంకా ఫేమస్ అవడానికి రేంజ్ ఇంకా ఫేమస్ అవడానికి రేంజ్. ఇంగ్లీష్ రాదు. ఏంటంటే చాలా ఉన్నాయి. నేను ఇంక చాలా ఫేమస్ అనేది ఒక 70.5K కాదు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని మనోడు 100K రీచ్ చేయాలంటే మీరే కావాలి. ఏం మాత్రం వద్దు. ఓకే, మా కోసం, మన ఫాలోవర్స్ కోసం నువ్వు ఒక సాంగ్ పాడాలి. నీకు వచ్చిన సాంగ్ ఏదో ఒకటి. వచ్చిన సాంగ్ అనగనగనగా నీతోనే నడిచానే జీవితాంతం. అనగనగనగా నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నీతోనే నడిచానే జీవితాంతం. నా గుండెల్లో ఉన్నది నువ్వేగా, నా పెదవుల్లో ఉన్నది చిరునవ్వేగా, నా గుండెల్లో ఉన్నది వేగా, నా ఫీలింగ్స్ అంతా నీవేగా. ఓకే, చాలా బాగుంది, బాగా పాడావు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సాగుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోక్. ఓకే బ్రో. ఓకే, ఇప్పుడు నువ్వు ఎప్పటి నుండో కష్టపడి చేస్తున్నావు. ఫస్ట్ ఎక్కడి నుండి అసలు స్టార్ట్ చేసావు? నీది ఏ వీడియో వైరల్ అయింది ఎక్కువగా? ప్రజెంట్ అయితే ఇప్పుడు చేసిన వీడియో అయితే ఫస్ట్ వీడియో. నాకు 5 మెంబర్స్ సిస్టర్స్ ఉన్నవాళ్ళు. సో క్రిస్టియన్స్. నేను క్రిస్టియన్స్లో సిస్టర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. అయితే ఆ అక్కలతో కలిసి మామూలుగా మ్యూజిక్ సింగింగ్ వేయడం స్టార్ట్ చేస్తాను. సో ఆ 5 మెంబర్ సిస్టర్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేశారు నాకు. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈ క్రియేట్ చేయడం ద్వారా సో 1 week 2 weeks అలా చార్జ్ చేశారు వరుసగా. తర్వాత ఇంకా చార్జ్ చేయడమే మానేశారు. ఎందుకు ఏమిటి అని రీజన్ అడిగితే మాత్రం 3 జాబ్లో జాయిన్ అయ్యారు. 2 పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చి డ్యూటీలు చూసుకున్నారు. ఒక అక్క అవుట్ ఆఫ్లో ఉంది. సో మిగతా ఇంకో అక్క సింగిల్గా ఉన్నప్పుడు వాళ్ళని ఆ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏంటి ఇలాగా నా గ్రూప్ యాడ్ చేశారు, గ్రూప్లో వారనంతా మెసేజ్ చేశారు, తర్వాత చేయడం మర్చిపోయారు అని అడిగారు. అందరూ బిజీ అయిపోయారు చంపడానికి. సో మీకు ఎలా కాదనని ఫ్రైడే ఈవినింగ్ టైంలో ప్రేయర్కి చర్చ్కి వెళ్తుంటే అప్పుడు మొబైల్ తీసుకొని అవును గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మన గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, మరి ఎందుకు మెసేజ్ చేయరు మీరు? నాకు అర్థం కాదు. ఏమనంటే ఫీల్ అయిపోతారు. గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మన గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం, మరి ఎందుకు మెసేజ్ చేయరు మీరు? నాకు అర్థం కాదు. ఏమనంటే ఫీల్ అయిపోతారు. మన గ్రూప్లో ఉన్నాం, మెసేజ్ ఎందుకు చేయరు? మళ్ళీ ఏమంటే ఫీల్ అయిపోతారు. సో ఆ వీడియో చేసి గ్యాలరీలో పెట్టుకున్నాను.
ఇంకా ఎలా వైరల్ అయిందో నాకే తెలియదు. ఫుల్ ఫేమస్ అయిపోయినా ఎక్కడికి వెళ్ళినా ఒకటే క్వశ్చన్ ఏమన్నా ఫీల్ అయిపోతారు. సో దీంతో నేను ఫేమస్ అయ్యాను. అలా జరిగింది అయితే మీ జర్నీ. ఓకే, మీరు ఎదుగుతారు. ఇప్పుడు మీరు ఎదిగింది ఎవరైనా చూసి ఓర్చలేకపోతున్నారా? అంటే ఇంతకుముందు అయితే నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ చాలామంది ఉన్నారు. ఫ్రెండ్స్ అయితే ఈడు ఎదిగేస్తున్నాడు, ఈడ రీచ్ చేస్తున్నాడు, ఎందుకు పిచ్చి పిచ్చి రీల్స్ అని ఒకప్పుడు నా మీద కోపం పడినాడు, నాతో మాట్లాడలేని ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు అది పేరెంట్స్ అయితే ఒకప్పుడు చెయ్యొద్దు, నువ్వు ఏం చేయొద్దు, ఈ రీచ్ చెయ్యొద్దు అసలు అన్నారు. ఇప్పుడైతే నన్ను కోపంగా ఇచ్చిన వాళ్ళు బయట ఉంటారు. ఎందుకంటే నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది ఎవరితో చేసింది తప్పు కాదు. సో ఇప్పుడు నా ఫ్రెండ్స్ అప్పుడేదో అలాగ అయిపోయింది, ఇప్పుడు నేను ఏమన్నా బాగా చేస్తున్నారు, అందరిలో ఫేమస్ అయ్యా. ఇప్పుడు నేను ఒక ఫ్రెండ్తో బయటకు వెళ్తే వైజాగ్ నవీన్ కాదు, వైజాగ్ నవీన్ కాదు, వైజాగ్ నవీన్ అంటారు. సో ఎక్కడికి వెళ్ళినా నీ పేరు మోతమోగిపోతుంది, నేను ఇంకేటాను వీడియో పోతుంది, నేను ఇంకేటాను వీడియో బాగా చేయను అన్నారు. అంతే, అలా వైజాగ్ కాదు. ఎవడో ఏదైనా అన్నాడు అనుకో మనం పట్టించుకో, వదిలేయడం. నువ్వు రీల్స్ చేసినప్పుడు నీకు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా, దానికి నువ్వేం సమాధానం చెప్తావు? ప్రతి ఒక్కడు కామెంట్స్ అనేది నాకనేది కాదు, హీరోయిన్లకి, హీరోలకి, కామెడీ యాక్టర్లకి, జబర్దస్తులకి వీళ్ళందరికీ ఆడతారు. వాళ్ళందరూ చూసి ఆడూరు వెళ్ళి కొట్టేస్తారా, తిట్టేస్తారా? బ్యాడ్ కామెంట్ నాకు ప్రతి ఒక్కడికి వస్తాడు. సో నా దృష్టిలో బ్యాడ్ కామెంట్ చేస్తున్నాడు మంచోడితో సహా అని ఊగిలేస్తాను పక్క. అంటే నువ్వు ఈ రీల్స్కి నువ్వు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? చాలామంది రీల్ చేస్తున్నారు, హైలైట్ అవుతున్నారు. ఓకే, సో రీల్ చేయడమే కాదు, ఒక మంచి మెసేజ్ కూడా ఉండాలి ఆ రీల్లో. అదే ఏమి ఇస్తున్నావు నువ్వు మెసేజ్? మెసేజ్ అంటే ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నావు, డ్యాన్స్ చేసిన దాంట్లో హీరోలు వేసిన హీరోలు వేసేసి వెళ్దామని ఏమైనా అనుకుంటున్నావా? నాకు ఏ ఉద్దేశం లేదో ఒకప్పుడు జబర్దస్త్కి వెళ్ళా, ఉద్దేశం లేదో ఒకప్పుడు జబర్దస్త్కి వెళ్ళా. సో అక్కడతో క్లోజ్ చేస్తాను జబర్దస్త్ వెళ్ళావు అయితే. ఇంకా సింగింగ్ చేస్తావు అని విన్నా నేను. ఏం మాట్లాడ్డా, మౌనం మాట్లాడ.